బుజ్జవా నాన్న బుజ్జవా నీ అక్కతో ఏ దగ్గర పోయినా మనకు మంచి రోజు చూసి రాసిచ్చిండు. ఆ రోజు వాళ్ళ ఇంటికి పోయి మన అక్కతో ఇట్లా మాట్లాడి ఖాయం చేసుకుని వద్దాం. ఇక వద్దులే నాన్న, మనం బావాల ఇంటికి వెళ్ళడం. ఏంది నేను మంచి ముందు చెప్తాను, గట్టి ఎత్తాను బిడ్డ, ఏమైందే? నాన్న నేను చేసుకుంది నాకే వచ్చింది. బావ నా వెంట పడ్డప్పుడేమో నేను వద్దని చెప్పిన. ఇప్పుడు బావను వాళ్ళ ఫ్రెండ్స్ అందే లవ్ చేసుకుంటారటనే, వాళ్ళే పెళ్లి చేసుకుంటారట. బుజ్జవా నాలుగు అసంటోడు కాదురా, నేను కాదని బయట ఎట్లా చేసుకుంటారా? ఎవరు చెప్పింది నీకు? అసలు నమ్మకం మాటలు? బావనే చెప్పిండు నాన్న. అయినా ఇందులో బావ తప్పేం లేదులే, నాదే తప్పు. బావని ఇబ్బంది పెట్టినా కదా, నాకు ఇట్లనే కావాలి. సరే బిడ్డ, అసలు ఏం బాధపడకు. అల్లు నా మాట ఇంటాడు, నేను అల్లు దగ్గర పోయి మాట్లాడతా కదా. వద్దు నాన్న, నువ్వు బావతో ఏం మాట్లాడకు. వాళ్ళు లవ్ చేసుకొని పెళ్లి చేసుకుంటా అంటున్నారు, నా వల్ల వాళ్ళు మెడగొట్టాలా? ఏమొద్దులే. సరే బిడ్డ, నువ్వు ఏడోకు, లోపడి పో, నీ బావతో ఫోన్లో మాట్లాడతా. నాన్న నా రాతెలాగో ఇట్లా రాసిండు కదా భగవంతుడు, బావనన్నా హ్యాపీగా ఉండని. అబ్బా మా మామ కాల్ చేస్తాను కదా. హలో మామ. హలో అల్లుడు, నా బిడ్డ ఏదో చెప్తాంది. ఇప్పుడు నా బిడ్డ కదా, నువ్వు వేరేటోళ్ళని పెళ్లి చేసుకుంటావా? మామయ్య నీకు ఎప్పటిలో చెప్తాం అనుకుంటాను. ఇక నువ్వే కదా బయట సంబంధాలు చూసుకొని చెప్పేసి అన్నావు. సో ఇక ఆ టైంలో సంజయ్ కూడా నేనంటే చాలా ఇష్టమాట. సో అట్లా ఇక మేము ఇద్దరం లవ్ ఓకే చేసుకొని పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. అవునా అల్లుడు, ఎట్లా మరి వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారా? మామయ్య వాళ్ళ ఇంట్లో కూడా తెలుసు. అయితే నేనే ఒకరోజు చూసుకొని ఇంటికి వచ్చి నిన్ను అమ్మని ఇట్లా తీసుకొని పోయి వాళ్ళ ఇంట్లో మాట్లాడదాం అనుకున్నాం. కానీ ఈ లోపే అంకిత మళ్ళీ నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి అంటాను. సర్లే అల్లుడు, ఏం చేద్దాం, నా బిడ్డ చేసుకునేది నా బిడ్డకే వచ్చింది. సర్లే అల్లుడు, నువ్వు నాకు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు.